చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు సమాధానం చెప్పకపోతే ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కర్లేదు సార్, ఆ రివాల్వర్ దిండు కింద ఉంచింది నేనే. కానీ అది నా గన్ కాదు, మంగిదే. తన దగ్గర నుంచి నేను తీసుకున్నా. ఎందుకు? అమ్మని కాపాడుకోవడం కోసం. అమ్మని కాపాడడానికా, కాల్ చేయడానికా? అఖిల, అది మళ్ళీ నాటకం మొదలుపెట్టి చెప్పిందే చెప్తుంటే విని భరించే ఓపిక మీకుందేమో, నాకు లేదు. రాత్రి మంగి ఏడుస్తూ చెప్పింది అమ్మ గన్తో బెదిరించింది, ఉంటే చంపేస్తుంది అని. పాపం నేనే బలవంతంగా ఆపాను. ఒక రకంగా దాని చావుకి నేనే కారణమయ్యాను. మేడం ప్లీజ్, మీరు ఎమోషనల్ అవ్వకండి, మమ్మల్ని ఎంక్వైరీ పూర్తి చేయనియండి. మేడం, రాత్రి సానియా గారు గన్తో గదిలోకి వచ్చినప్పుడు మీరు మేల్కొనున్నారా? మేలుకొనే ఉన్నాను. దిండు కింద వెతుకుతున్నప్పుడు తన్ను అడిగాను ఏంటది అని. ఏమని చెప్పారు? ఏమీ లేదని చెప్పింది. మీరు నమ్మారా? ఇంకా నమ్ముతూనే ఉన్నాను సిఐ గారు. అమ్మా, నీ పాదాల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. రాహుల్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనని తీసుకెళ్ళు. ఇంకొక క్షణం తనిక్కడున్నా నేనే తను నిర్దోషని వాదించేలా ఉన్నాన్రా. అమ్మా, ఈ విషయాలు మీకు చెప్తే భయపడతారని చెప్పలేదమ్మా. అదొక్కటేనమ్మా నేను చేసిన తప్పు, నన్ను నమ్మమ్మా. శ్రీకాంత్ సార్, సానియాని అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, పదండి మేడం. సార్, ఏంటి సార్, నిజంగానే సానియా గారే మర్డర్ చేశారా, లేదంటే ఇదంతా అవివాషణ? సార్, ఈ హత్యకి కారణం ఏంటి సార్? మీ లవ్వేనా? దీని వెనక ఎవరున్నారు సార్? సమాధానం చెప్పండి సార్. మీ ప్రశ్నలన్నిటికీ మా ఎంక్వైరీ అయ్యాక సమాధానం చెప్తాం. జస్ట్ లీవ్ us. నమస్తే ఏసీపీ సార్, బాగున్నారా? చెప్పండి సార్, మీరేంటి ఇక్కడ? మీకు రాహుల్ గారికి పడదు కదా? అరే ఏంటండి
ఆయనకి నాకు శత్రుత్వం ఏమీ లేదు కదా. అనుమానించడం పోలీసుగా ఆయన పని. ఆయన పొరపాటు పడ్డాడని నేను చాలా స్వచ్ఛమైన క్యారెక్టర్ అని ప్రూవ్ చేయడం నా పని. అంత గొప్ప ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నాను. పైగా ఈరోజు ఉగాది, తెలుగు సంవత్సరం మొదలు. అందుకే ఉగాది శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. అలాగే తన పెళ్లికి అడ్వాన్స్గా గ్రీటింగ్స్ చెప్దామని వస్తే ఇలా చూడాల్సి వచ్చింది. చాలా బాధగా ఉంది. మీరేమనుకోకపోతే మీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి. పదండి. కమ్ కమ్. ఐఎమ్ సారీ రాహుల్ గారు, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఎరా, నన్ను అరెస్ట్ చేస్తా అన్నావు, మరేంట్రా నీ లవర్ని అరెస్ట్ చేశావు? రాహుల్, నీకో నిజం చెప్పనా? మంగి నా మనిషే. మీ అత్తని చంపమని నేనే తనని మీ ఇంటికి పంపించాను. బట్ అనుకోని పరిస్థితుల వల్ల నేనే తనని చంపేశాను. ఆ గన్ కూడా నాదే. ఆ గన్లో ఉన్న బుల్లెట్స్ నా గన్లో ఉన్న బుల్లెట్స్ సేమ్. కానీ ఇవన్నీ నువ్వు ప్రూవ్ చేయలేవు. చచ్చినట్టు సానియాని చేసిందని నువ్వు నమ్మాలి, శిక్ష వేయించాలి. గుడ్ లక్. అవును, ఆ ల్యాండ్ కేసులో అరెస్ట్ చేయడానికి మా ఇంటికి వస్తానన్నావు కదా. నీకు నేను అంత శ్రమ ఇవ్వదలుచుకోలేదు. ఇదేంటో తెలుసుగా, యాంటిసిపేటరీ బెయిల్. సో నా గురించి మర్చిపోయి నీ గురించి, నీ సానియా గురించి ఆలోచించుకో. ఆల్ ది బెస్ట్ ఆఫీసర్. సార్, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళటం మంచిదే. అన్నా అన్నా, ఇది చూడన్నా. మరి ఇప్పుడు ఈ కేసుని రాహుల్ గారు ఏ మలుపు తిప్పుతారు? సానియాని అంతకురాలుగా పట్టిస్తారో, ప్రేమ కోసం మళ్ళీ ఏ రాజేంద్ర గారిని బలిపశువుని చేస్తారో చూడాలి. అయ్యో సానియా! శివ, ఇది వెళ్ళు. సరే అన్నా. ఏంటిది, నీకేమన్నా పిచ్చా? నువ్వు ఇప్పుడు సానియా తెలుసు అన్నట్టుగా మాట్లాడితే మొత్తం మన డ్రామా అంతా బయటపడుతుంది. నీకు సానియాకి ఉన్న పరిచయం, నువ్వు మా ఇంట్లో ఉన్న విషయం మొత్తం బయటపడుతుంది. అది తెలిస్తే రాజేంద్ర ఇద్దరిని స్పాట్లోనే షూట్ చేసి పారేస్తాడు. అది కాదు రుద్ర, సానియా మర్డర్ చేయడం ఏంటి? ఏదో తేడా జరిగింది. ఎవరో కావాలని సానియా నిరికించారు. ముందు నువ్వు సైలెంట్గా ఉండు, నేను చేయాల్సింది నేను చేస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడాలి, అది గుర్తుపెట్టుకో. మేడం, సానియాని అరెస్ట్ చేశారంట, మీకు తెలుసా?
నాకు తెలియకుండా ఎలా ఉంటుంది రుద్ర? సానియాని స్టెల్లా మర్డర్ కేసులో ఇరికించింది మనమేగా. రాజేంద్ర మొన్న మాట్లాడుతూ రుద్ర మళ్ళీ మనలో చేరాక అంతా మంచి జరుగుతుందన్నాడు. ఇప్పుడు నాకది నిజమే అనిపిస్తోంది. మనకి ఎదురు తిరిగిన భరత్, రాజారాం ఇద్దరూ పోయారు. సానియా కథ సమాప్తమైపోయినట్టే. మిగిలింది రాహు, రోహిణి. వాళ్ళిద్దరిని చంపడానికి ఆల్రెడీ రాజేంద్ర మాస్టర్ ప్లాన్ వేశాడు. సిరిని ఫినిష్ చేసేస్తే ఇక మనకి శత్రువు అన్నవాడే ఉండడం. నేను ఇప్పుడే వస్తాను మేడం. నో, సానియాకేం కాకూడదు. ఇదంతా రాజేంద్ర ప్లాన్ అని రాహుల్ గారికి చెప్పాలి. రోహిణి గారిని మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారని చెప్పాలి. నేనిప్పుడు సానియా కోసం వెళ్తే రాజేంద్రకి నా నాటకం మొత్తం తెలుస్తుంది. సిరిని చంపేస్తాడు. రోహిణి, రాహుల్ గార్లని చంపడానికి ఏం ప్లాన్ చేశారో చెప్పరు. అలానే ఆగితే సానియాకి ఎవరు హెల్ప్ చేస్తారో? హలో, రే రుద్ర, ఏంట్రా ఇది? సానియా మర్డర్ చేయడం ఏంట్రా? అసలు ఏం జరిగిందిరా? ఇంకా నాకే డీటెయిల్స్ తెలియవు. తెలిసాక కాల్ చేస్తాను. ఫోన్ పెట్టి. అది కాదురా, నా మాట విను. నానమ్మా, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. తర్వాత చేస్తాను, పెట్టే. భగవంతుడా, పిల్లలకి ఏం కాకుండా కాపాడు తండ్రి. ఇప్పుడేం చేయాలి? వెళ్ళాలా, ఆగిపోవాలా? ఏది కరెక్టు? గాడ్, హత్య చేసింది. నువ్వు అమ్మని చంపడానికే గన్ తెచ్చుకున్నావు. శ్రీకాంత్ సార్, సానియాని అరెస్ట్ చేయండి. సానియా అలాంటిది కాదు. తనొకరిని చంపాలని చూసే మనిషి కాదు.
ఏంటి ఇవన్నీ ఇవన్నీ నీవు కావు కదా. నావి కావు కాబట్టి తీసుకెళ్తున్నా. సానియా డ్రెస్సులు కదమ్మా అవి. అవి నీకెందుకు? అదే లేనప్పుడు దాని బట్టలు ఎందుకు డాడీ ఇంట్లో? అయ్యో అఖిల, ఏయ్, అఖిల, అఖిల ఏంటి ఇది? అమ్మా అమ్మా అఖిల, ఏం అఖిల? చేయబోతున్నావు అమ్మా? ఏం చేస్తున్నావే? అఖిల, ఒక్క నిమిషం అఖిల, ఆగండి. అయ్యో అరే ఏంట్రా ఇది? అయ్యో ఏంటి అది? అమ్మా అఖిల, అఖిల అఖిల ఏం అఖిల చేస్తున్నావు? అఖిల ఏం చేస్తున్నావు? అఖిల అఖిల ఏం ఏంటా చేస్తున్నావు పనులు? అఖిల? అఖిల, కర్మకాండ చేస్తున్నాను. నీకేమన్నా పిచ్చా? బతికున్న వాళ్ళ బట్టలు అలా తగలబెట్టకూడదే తెలుసా? వద్దు అఖిల, నా మాట విను. అఖిల నిన్ను చంపడానికి వచ్చిన మనిషి అది చస్తే మనకేంటి, బతికితే మనకేంటి? ఆ హంతకురాలికి సంబంధించిన ఏ వస్తువు, ఏ జ్ఞాపకం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అఖిల వద్దు అఖిల. ఏంటి అఖిల ఏంటమ్మా ఇది? అఖిల వద్దఖిల వద్దఖిల నా మాట విను అఖిల. అయ్యో. ఏదైనా పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. మరి ఇంత ద్వేషం పనికిరాదఖిల. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ద్వేషం నాదా, అసానియాదా? కుట్ర నాదా, దాందా? హత్య చేసింది తనా, నేనా? ఇలా ఇలా గుడ్డిగా సపోర్ట్ చేసి ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకున్నాం మనం. అఖిల, అవును డాడీ. గుడ్డి నమ్మకంతో మమ్మీ, మొండి ధైర్యంతో నేను, మేమిద్దరమే మంగి ప్రాణాలు తీసింది. పాప మంగి మొత్తుకుంది. అమ్మాయి గారు, సానియా దగ్గర గన్నుంది, చంపేస్తాను అని బెదిరించింది, నేనుండను అంటూ బతిమాలింది. ఇంతకు తెగించి హత్య చేస్తుందని అస్సలు అనుకోలేదు. మంగి చావులో నీకు భాగం ఉంది మమ్మీ. అందరూ వద్దన్నా ఆ సానియాని తెచ్చి ఇంట్లో పెట్టావు. ఆ పాపంలో నీకు నాకు ఇద్దరికీ భాగముంది. నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు అఖిల. మళ్ళీ చెప్తున్నాను, సానియాది అంత దారుణమైన మెంటాలిటీ కాదు. తనది హత్య చేసే మనస్తత్వం కాదు. ఏంటి మమ్మీ ఇది? ఇంత జరిగినా నీకు బుద్ధి రాదా? ఏం చేసిందమ్మా నీకది? చేతపడి కానీ చేసిందా? మమ్మీ, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, సానియాని మర్చిపో. అసలు ఆ సానియా పేరు ఈ ఇంట్లో వినపడకూడదు. రేపే నా పెళ్లి, నీ కూతురు పెళ్లి. కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు.
కానిస్టేబుల్. శ్రీకాంత్, సార్. సానియాతో నేను పర్సనల్గా మాట్లాడాలి. ష్యూర్ సార్. కానిస్టేబుల్స్. ఐఎమ్ సారీ సానియా. జరిగిన దానికి నిజంగా చాలా బాధగా ఉంది. నువ్వు ఈ హత్య చేయలేదని నాకు తెలుసు. అవును సానియా, ఇంటి దగ్గర రాజేంద్ర నన్ను కలిసినప్పుడు చెప్పాడు ఆ గన్ తనదేనని, మంగి తన మనిషినని, ఆ మంగిని చంపింది కూడా తనేనని చెప్పాడు.